ఈరోజు వీడియో ఏంటంటే పార్ట్ టైం గురించి అనమాట. మొన్న ఒక బ్రదర్ అడిగాడు నన్ను, బ్రో ఇక్కడికి వచ్చి పార్ట్ టైం చేస్తూ మన యూనివర్సిటీ ఫీజు ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయొచ్చా అని. అదైతే అవ్వదు. మనకి వేరే కంట్రీస్లో ఫర్ సపోజ్ యుఎస్, యూకే ఇలాంటి వాటిల్లో అయితే ఎవరో ఇంటి పక్కన వాళ్ళు, మన డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు, కజిన్, ఇలాంటి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసి రిఫరెన్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుందేమో. ఇక్కడైతే అది ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ ఫ్రెంచ్ స్కిల్స్. ఎందుకంటే ఇక్కడ నువ్వు కెరీర్లో ఫుల్ టైమ్స్ లాగా సెటిల్ అవ్వాలన్నా, పార్ట్ టైం రావాలన్నా కానీ 90% ఫ్రెంచే ఉంటుంది. ఒకవేళ నీ లక్ బాగుండి ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్ దొరికిందంటే అది ఇంకా నీ లక్. అప్పుడు కూడా నువ్వు ఫ్రెంచ్ నేర్చుకోవాల్సి ఉంటుంది నువ్వు కెరీర్లో ప్రొఫెషనల్ జాబ్ కొట్టాలంటే. సో ముందే ప్లాన్ చేసుకొని రండి. ఫ్రాన్స్ వచ్చేటప్పుడు ఏంటంటే నేను ఫ్రెంచ్ నేర్చుకుంటా అంటే మంచి రెజ్యూమ్ ఇండియాలోనే సెట్ చేసుకొని రండి. డెడికేటెడ్గా ఫ్రెంచ్ రెజ్యూమ్ని మంచిగా చేసుకొని వచ్చి ఇక్కడ ఎక్కడ కనిపిస్తే అక్కడ రెస్టారెంట్లో కానీ ఎక్కడ మీకు ఎక్కడ వీలుంటే అక్కడ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఏదో ఒక రెస్పాండ్ వస్తుంది పక్క. మీరు ఒక 100 ఇస్తే 100లో ఒకటైనా రాదా? అట్లా అని ఇంకా ఇక్కడ జాబ్ లేవు అలాంటిది ఏమో అనుకోకండి. పక్క ఏ కంట్రీలో అయినా మనకు జాబ్ రావాల్సిందే. అల్టిమేట్గా మనం వచ్చేది ఇక్కడికి డబ్బుల కోసమే. ఎవరికైనా ఉంటుంది పార్ట్ టైం చేసుకోవాలి, లోన్ డబ్బులు క్లియర్ చేసుకోవాలని. సో నేనేం చెప్తున్నా అంటే దొరుకుతుంది జాబ్, అయితే పక్కా దొరుకుతుంది మీకు. కాకపోతే డెడికేటెడ్గా ఉండండి. కొంచెం ఫ్రెంచ్ నేర్చుకుంటూ ఇక్కడ పీపుల్ని మీట్ అవుతూ కొత్త వాళ్ళని నెట్వర్క్ క్రియేట్ చేసుకోండి. ఇవన్నీ చేసుకోండి. అంతేగా నీట్గా ఏంటంటే తెలిసిపోద్ది అనమాట అసలు ఎట్లుంటుంది ఇక్కడ, ఏంటి జాబ్స్ ఎట్లా వస్తాయి ఏంటనేది తెలుస్తుంది. నువ్వు పార్ట్ టైం నుండి ట్రై చేసినావు అనుకో, ఏదో ఒకటి దొరుకుతుంది. దొరికితే నీ లక్. అంటే ఇక్కడ గ్రీటింగ్స్ మాత్రం మర్చిపోకండి. ఇక్కడ పీపుల్ మీకు పొలైట్గా రెస్పాండ్ అవ్వాలన్నా కానీ, వాళ్ళు మీకు పాజిటివ్ రెస్పాన్స్ ఉండాలన్నా కానీ గ్రీటింగ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. బోంజూర్, మెర్సీ ఇలాంటివి అయితే అసలు మర్చిపోకు. ఎక్కడికి వెళ్ళినా, పార్టీస్కి వెళ్ళినా, బయట ఫ్రాన్స్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ మీరు గ్రీట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. జూర్, మెర్సీ, సవా ఇలాంటివి అయితే చేస్తూ ఉండండి. మీరు ఎక్కడికి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, జాబ్స్ కోసం వెళ్ళినా అది ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అనమాట వాళ్ళకు కూడా. అంటే వీళ్ళు వేరే కంట్రీస్ నుండి కూడా వచ్చి కూడా మనకి మన కల్చర్ని ఇవన్నీ ఫాలో అవుతున్నారు అన్నట్టు వాళ్ళకు కూడా ఉంటుంది. మనం మర్చిపోతాం స్టార్టింగ్, కానీ వాటిని హ్యాబిచుయేట్ చేసుకోండి. ఈ గ్రీటింగ్స్ చెప్పడం ఇవన్నీ